రాష్ట్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు హోదా ప్రకటిస్తారని, అదేవిధంగా ప్యాకేజీకి సంబంధించినటువంటి డబ్బులు అనౌన్స్ చేస్తాడని చెప్పి అనుకున్న రాష్ట్ర ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 16,000 ప్రాంతాల నుంచి మట్టి నీరు తెచ్చి ఇంద్రజాలం ప్రదర్శిస్తే, ఢిల్లీ నుంచి మట్టి యమున నీళ్లు తెచ్చి నరేంద్ర మోడీ గారు మహేంద్రజాలం ప్రదర్శించినారు. ప్రజలకు మాత్రం శూన్యం మిగిల్చినారు. ఓ రకంగా బాబు గారు ఇచ్చిన మట్టి నీళ్లు, మోడీ గారు ఇచ్చిన మట్టి నీళ్లు తీసుకుని మీరంతా హిమాలయాలకు పోండి అని చెప్పినట్టుగా ఈ సభ జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. దాదాపు ఈ మార్చి నాటికి 17,500 కోట్ల ఆర్థిక లోటు చేరుకుంటుంది. దాదాపు ఈ మార్చి చివరికి 1,45,000 కోట్ల రూపాయలకు అప్పులు పెరిగిపోతాయని చెప్పి ఒకవైపు అంచనాలుంటే, మరోవైపు రాష్ట్రంలో ముఖ్యంగా అనంతపూర్, కర్నూలు లాంటి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు, లక్షల మంది వ్యవసాయ కూలీల వలసలు, అదేవిధంగా హైదరాబాదు దూరమైన తర్వాత పెరుగుతున్నటువంటి నిరుద్యోగము, ఎక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితి, వీటన్నింటినీ ఈ సభ సందర్భంగా దేశం దృష్టికి, ప్రధాన దృష్టికి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు ఘోరంగా విఫలమైనారు. ఆడంబరాలు, ఆర్భాటాలకు పోయి, బడాయికి పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభాస్పాలైనాడు. రాష్ట్ర విభజన సందర్భంగా చెప్పినటువంటి హామీ గురించి బహిరంగ సభలో ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు అడగలేకపోయారు. ఈ సభ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హోదా కోసం జరిగినటువంటి పోరాటం, అదేవిధంగా హోదా కోసం ఆత్మాహుతులు జరిగినటువంటి విషయాన్ని కానీ, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్లో, యువకుల్లో హోదా పట్టున్నటువంటి మనోభావాలను కానీ సభ దృష్టికి తీసుకొచ్చి మోడీ గారి పైన ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు విఫలమైనారు. నీరు గురించి చెప్తే అదే మట్టి నీరుతోనే మోడీ సమాధానం ఇచ్చి రాష్ట్ర ప్రజల్ని ఈరోజు అవమానపరిచినారు. చంద్రబాబు నాయుడు గారు విభజన తర్వాత మనకి ఇవ్వాల్సినటువంటి హామీలు, అదేవిధంగా ప్రత్యేక హోదా అనేటువంటివి మనకు హక్కు. అవి వాటిని ఏ గవర్నమెంట్ అయినా సరే ఇచ్చి తీరాలి అవి. కానీ చంద్రబాబు నాయుడు గారు సభ సందర్భంగా యాచించేవాడిలాగా వ్యవహరించినాడు. ఈరోజు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సహాయం చేసినట్టుగా చెప్పుకున్నాడు. దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ రావాలా, ఇంకొక 50,000 కోట్ల వరకు కూడా కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి వాటిలో డబ్బులు రావాలా. ఈరోజు కేవలం 2-3% కూడా ఇప్పటి వరకు ఇవ్వాల. రాజధాని లోటు పేరు మీద ఒక 2,000 కోట్లు ఏదో ఇచ్చారు. అదేవిధంగా రాజధాని పేరు మీద ఒక 1,800 కోట్లు, పోలవరంకి ఒక 250-300 కోట్లు, స్పెషల్ ప్యాకేజీ కింద ఒక్కొక్క జిల్లాకు 2 విడతలుగా 100 కోట్ల రూపాయలు. చాలా 2-3% కూడా ఇప్పటివరకు ఈ 16 నెలల కాలంలో కేంద్రం ఇవ్వలేదు. ఈయన సాధించడంలో కూడా ఒంటెత్తు పోకళ్ళు పోయి ఏకపక్షంగా వ్యవహరించి కేంద్రం పైన ఒత్తిడి తేవడంలో విఫలమై ఈరోజు అదే గొప్ప సహాయం అయినట్టు, ఆ విధులిచ్చిన మెతుకులే చాలా గొప్పగా సహాయం చేసినట్టు ఈరోజు
బాబు గారు కీర్తించడం అనేటువంటిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఈరోజు కించపరిచినట్టయింది. చివరికి 7 జిల్లాలు ప్రత్యేక ఈరోజు ప్యాకేజీ హోదా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 7,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అనంతపురం జిల్లాతో పాటు 7 వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి దానిలో ఈ రోజు వరకు కూడా 50 కోట్లు 50 కోట్లు కూడా ఇవ్వడం లేదు సంవత్సరానికి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని సభ దృష్టి తీసుకొచ్చి వెనుకబడిన ప్రాంతాల ప్రజల మనోభావాల్ని వాళ్ళ బాధల్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకురావడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దారుణంగా విఫలమైనాడు. ఆయన ఆలోచన అంతా కూడా సిఆర్డిఏ గురించి, రాష్ట్ర రాజధాని గురించి తప్ప రాష్ట్రంలో ఇంకొకటి గురించి ఆలోచించడం లేదు. ఆయన కీర్తి ప్రతిష్టల గురించి కీర్తి కాంక్షతో వ్యవహరిస్తున్నాడు తప్ప ఈ రాష్ట్ర ప్రజల బాధలను పరిష్కారం చేసే వైపుగా ఈరోజు ఆలోచించడం లేదు. చివరికి సిఆర్డిఏకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి అడిగినాడు. ఆయన ఐవీఆర్ కృష్ణారావు గారు మీకు అవసరమైన అన్ని సబ్సిడీలు ఇస్తాం, అన్ని రాయితీలు ఇస్తాం, సిఆర్డిఏ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టమని చెప్పి కోరుతా ఉన్నాడు. అసలు సిఆర్డిఏకి ప్రత్యేక హోదా గురించి అడగడానికి క్రైటీరియా ఏముందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వెనుకబడిన ప్రాంతంగా చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేని సిఆర్డిఏ ప్రత్యేక హోదా గురించి అడగడం అనేటువంటిది. అదేవిధంగా మొత్తం హైదరాబాద్ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత, తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత హైదరాబాద్ని కేంద్రీకరించి చేసిన అభివృద్ధి వల్ల మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా నష్టపోయినాయో ఏకరువు పెట్టే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాటన్నింటినీ విస్మరించి ప్రపంచ రాజధానిగా నిర్మిస్తున్నాననేటువంటి పేరు మీద ఈరోజు మొత్తం అభివృద్ధినంతా కూడా ఒక ప్రాంతాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాయలసీమ ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజలు మరోసారి మేము మోసపోతున్నాం. గతంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు మోసపోయాం, శ్రీబాగ్ ఒడంబడిక అమలు కాల, అన్ని రంగాలలో కూడా దారుణంగా మేము మోసపోయాం అనేటువంటి భావనలను మరింత పెంచేటువంటి రీతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వ్యవహరిస్తూ ఉంది. ప్రచారం చేయడం వెనక కూడా ఈరోజు ఒక విదేశీయులతో, అది కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు రాష్ట్ర రాజధానిని నిర్మించేటువంటి అవకాశం ఇచ్చినాడు అనేటువంటి నిందను పోగొట్టుకోవడానికి ఈరోజు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలని చెప్పి, అదేవిధంగా ప్రజల సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి మట్టి నీరు కార్యక్రమం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారికి దేశ సాంప్రదాయాల పట్ల, సంస్కృతి పట్ల, ఆచార వ్యవహారాల పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదు. విదేశీ మోజు, కార్పొరేట్ శక్తుల పట్ల ప్రేమ తప్ప ఇది మరొకటి కాదు. ఈరోజు అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఎగోయిజాన్ని ఈరోజు ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు, ఇతరులు కూడా చాలామంది ప్రైవేట్ టాక్స్లో చెప్తా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంతా తానైనట్టుగా కేంద్రం ఇవ్వకపోయినా కూడా నేను చేయగలననేటువంటి రీతిలో తనకే అంతర్జాతీయ సంబంధాలు, వ్యవహారాలపైన కూడా అధికారం ఉన్నట్టుగా ఈరోజు వ్యవహరించబట్టే ఈరోజు ఆయన మోడీ గారి ఎగో దెబ్బతిందని చెప్పి వీళ్ళిద్దరి అహంల మధ్య ఘర్షణగా కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అవసరమైనన్ని సాధించుకోలేకపోతా ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఎక్కడ కూసినా చర్చ జరుగుతూ ఉంది. వైఎస్ జగన్ గారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటం కానీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన పోరాటం కానీ, ఇతర ప్రజాతంత్ర శక్తుల ఆధ్వర్యంలో జరిగినటువంటి కృషి, పోరాటం కానీ ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రత్యేక హోదా గురించి, విభజన అనంతరం మనం చేయాల్సిన కర్తవ్యాల గురించి కూడా ఒక చైతన్యాన్ని రగిల్చగలిగినారు. దీన్ని ముందుకు తీసుకోవడమే ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క కర్తవ్యం. ఈరోజు ప్రత్యేక హోదా సాధన కోసం, అదేవిధంగా విభజన హామీలు నెరవేర్చుకోవడం కోసం రాష్ట్రంలో ఒక ఐక్య పోరాటం రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి అన్ని శక్తులు, పార్టీలు అందరం కూడా యునైటెడ్గా ఈరోజు ఫైట్ చేయాలా, ఈ పోరాటం జరగాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటా ఉంది. ఈ సందర్భంగా మరోసారి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారు
నిన్నటి రోజు రాష్ట్ర ప్రజలను అవమానించిన దాని పట్ల నిరసన తెలపాల్సిందిగా కూడా ప్రజలందరినీ కూడా